ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రస్తుతం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూసేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మనం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ని దాదాపు ప్రపంచం వ్యాప్తంగా ఎవరైతే ప్రతినిధులు ఉంటారో కంపెనీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా సాగుతుంది, అలాగే ప్రభుత్వం ఎలాంటి సహకారం, ఎవరైతే ఇండస్ట్రియల్కి సంబంధించిన వాళ్ళు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎలాంటి సహకారం అందిస్తాం అనేది పూర్తి స్థాయిలో తెలిసే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మనం చూడొచ్చు, సమ్మిట్కి సంబంధించిన ప్రధాన ఎంట్రన్స్ ఇది. ఇక్కడి నుండి కేవలం ఎవరైతే పాసులు కలిగిన వాళ్ళు, అలాగే అతిథులకు మాత్రమే ఇక్కడ నుండి లోపలికి సమ్మిట్ వరకు కూడా ఎంట్రన్స్ అనేది ఉంటుంది. మిగతా వారికి ఎవరికి కూడా అనుమతి అనేది ఉండదు. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ సమ్మిట్ అనేది కొనసాగబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తారు. ఇవాళ ఉదయం 11 గంటల లోపు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయిన తర్వాత ఒక ట్రయల్ రన్ నిర్వహించాలని కూడా అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, సమ్మిట్ గేటు వద్దే ఇప్పటికే బందోబస్తును కూడా ఒకవైపు ఏర్పాటు చేసి లోపలికి అనుమతులు ఉన్న వాళ్ళని మాత్రమే పంపిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కూడా ప్రస్తుతం ఐఏఎస్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా సమ్మిట్కి అయితే చేరుకుంటూ ఉన్నారు. దాదాపు 44 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు ఇక్కడికి వస్తారని, హాజరవుతారని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రతినిధులు సైతం ఈ సమ్మిట్లో పాల్గొంటారనేది కూడా భావిస్తున్నారు. అలాగే అమెరికా నుంచే దాదాపు 46 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారని ఇప్పటికే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఈ సమ్మిట్ని నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడిదారులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తుందన్న దానికి సంబంధించిన వివరాలు ఒకవైపు ఇస్తూనే, అలాగే వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తుంది అనే దానికి సంబంధించిన వాటిని ఇవాళ సమ్మిట్లో వివరిస్తారు. దీంతో పాటుగా 2047కు సంబంధించిన టార్గెట్, తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి టార్గెట్ని పెట్టుకుంది, ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటుంది అన్న దానికి సంబంధించిన వాటిని కూడా ఇవాళ సమ్మిట్లో సీఎం వివరించే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి, ప్రధానంగా అంటే 1 గంటకు గవర్నర్ ఈ సమ్మిట్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7:15 వరకు కూడా 4 వేదికల పైన పలు చర్చలు కూడా సాగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు జరిగే సదస్సులో జరిగే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటివంటే, ఇందులో ప్రధానంగా ప్రగతి సంక్షేమ పథకాలు, అంటే ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అన్న దానికి సంబంధించి వాటిని వివరించడంతో పాటు అవి ఏ విధంగా అమలు చేస్తున్నారన్న దానికి సంబంధించి, ఆ పథకాల ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి దానికి సంబంధించిన వాటికి వివరిస్తారు. అలాగే ఎడ్యుకేషన్తో పాటు మెడికల్కి సంబంధించింది, వ్యవసాయము, అలాగే ఉమెన్ డెవలప్మెంట్తో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి, వీటికి సంబంధించిన అంశాలపైన ఇవాళ ప్రధానంగా నిపుణులు అలాగే కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతోటి చర్చలు అనేవి సాగుతుంటాయి. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నది బందోబస్తుకు సంబంధించి కనుక చూస్తుంటే దాదాపు 2000 మందికి పైగా కూడా ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. ఈ సమ్మిట్కి సంబంధించిన బందోబస్తులో దాదాపు లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పోలీసులతో పాటుగా ఆక్టోపస్, అలాగే టీజీఎస్పీకి సంబంధించిన బలగాలు, ఎస్ఓటీకి సంబంధించిన బలగాలతో పాటు ఇతర అదనపు బలగాలు, టీజీఎస్పీకి సంబంధించిన బలగాలని ఎక్కడికక్కడ మోహరిస్తున్నారు. అలాగే సమ్మిట్కి సంబంధించిన దాంట్లో మొత్తం 1000కి పైగా కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న అధికారులు వాటిని చూస్తూ అవసరమైన సూచనలు ఫీల్డ్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్లో పూర్తి స్థాయిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ పరిస్థితిని మొత్తం ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ ఉంటారు. మొత్తానికి మాత్రం సమ్మిట్కి సంబంధించి కనుక చూస్తే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారనేది మనం చెప్పుకోవాలి. అలాగే ఈ వీవీఐపీలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ప్రధానంగా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. అలాగే దాదాపు 500 మంది కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళతో పాటు కొంతమంది సిబ్బంది కూడా వస్తారు. కాబట్టి ఇలా మొత్తం చూస్తే దాదాపు 1500 మందికి పైగా ఉంటారు. కాబట్టి వీళ్ళని ప్రధానంగా సమ్మిట్కి తీసుకొని రావడం, అలాగే సమ్మిట్ నుండి తిరిగి వాళ్ళకి ఎక్కడైతే అకామిడేషన్ ఏర్పాటు చేశారో అక్కడికి సాఫీగా సజావుగా తీసుకొని రావడం అనేది చేయాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ పైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. వాళ్ళకి కూడా అవసరమైన సూచనలు, సలహాలు ఇప్పటికే అధికారులు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒకవైపు చర్యలు, అలాగే వాటికి సంబంధించిన సలహాలు, సూచనలు చేస్తూనే మిగతా సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకవైపు అధికారులు అయితే
చేస్తున్నారు. అలాగే ప్రధానంగా సమ్మిట్కి వచ్చే దారిలో ఏకంగా ట్రాఫిక్ జామ్, ఎక్కడ కూడా ట్రాఫిక్కి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండేది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుండి ప్రతినిధులు వస్తారు, వాళ్ళు సమ్మిట్కి వచ్చే దారిలో ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే సమ్మిట్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివిఐపీలకు ఒక దగ్గర పార్కింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఇతర అధికారులకు, సమ్మిట్కి వచ్చే గెస్ట్లకు ఇలా మొత్తం 3 జోన్లను ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ట్రాఫిక్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో మోహరిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు సమ్మిట్ ప్రాంగణం వరకు దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరించేందుకు అధికారులను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. దీంతో పాటుగా సామాన్య ప్రజలు సమ్మిట్ని వీక్షించేందుకు చాలా ప్రాంతాల్లో తెరలను ఏర్పాటు చేశారు. ప్రొజెక్టర్స్ సహాయంతో వాటిని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు ఆ సమ్మిట్ని తిలకించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు రేపు మాత్రం సమ్మిట్కి సంబంధించిన ప్రతినిధులు, గెస్ట్ ఎవరైతే ఆహ్వానితులు ఉంటారో వాళ్ళతో పాటు పాస్ హోల్డర్స్ని మాత్రమే అనుమతిస్తారు. సమ్మిట్ పూర్తయిన మరుసటి రోజు నుంచి 2 రోజుల పాటు లేదా 3 రోజుల పాటు సామాన్య ప్రజలను తిలకించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికైతే సమ్మిట్ ఇవాళ మధ్యాహ్నం ప్రారంభం కాబోతుంది. 11 గంటలకి ఒక ట్రయల్ రన్ని కూడా నిర్వహిస్తారు. ఏ విధంగా సమ్మిట్ని అంటే గవర్నర్ వచ్చినప్పుడు ఏ విధంగా లోపలికి తీసుకొని వెళ్ళాలి, అలాగే ఇతర అతిథులు వచ్చినప్పుడు ఎలా లోపలికి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళకి ఏ ప్రాంతంలో వేదికలను కేటాయించారు, అక్కడికి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి అనేది ఒక ట్రయల్ రన్ని 11 గంటలకైతే నిర్వహించడానికి సమ్మిట్ వద్ద ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.